వేడిగా ఉన్నాయి. వేడిగానే? ఏ మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమాకి వెళ్దాం పద. నేను రాను. రావా? ఏ? నా ఇష్టం. ఇష్టం కాబట్టే వెళ్దాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు, సరేనా? మా అన్నయ్య సినిమాకి వెళదాం అంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దులా చేసుకుని అలి కూర్చున్నాడు. నేను వెళ్ళనుదునా, వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో, ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్యని చేసుకోవాలని లేదా? ఏ, ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకర్ణుడు నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చిదివా. ఇందులో వనట అనగా బాధ, శోకము అనే అర్థం. పావులా రావడం లేదు. సరే, I'm a lucky man. రిలాక్స్ గురు. గురు, హలో హలో సిస్టర్, వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. హలో బ్రదర్, వెళ్ళండి. ఏముంది ఇక్కడ? నథింగ్. అమ్మయ్యా, తెలుగు వచ్చిందా? పదండి గురు. ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే 2 సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? సైలెన్స్. నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను. నిన్ను లేపద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు.
నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం